ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సిలో తీర్మానం పెట్టి మరి మన పైన జరిగిన ఉగ్రదాడిని ఖండించారండి. అంటే పరోక్షంగా పాకిస్తాన్ చేసిన పనిని ఖండించినట్టే. అయితే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో మనకి ఏ దేశం ప్రత్యక్షంగా వచ్చి ఒక దేశాన్ని పూర్తి స్థాయిలో ఖండించదు. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మనం కూడా వెళ్ళి చాలా మంది అన్నారు రష్యాని ఖండించమని. వెస్టర్న్ ఫోర్సెస్, వెస్టర్న్ కంట్రీస్ మనల్ని ప్రెజర్ చేశాయి. కానీ మనం ఉక్రెయిన్ పైన చేసిన దాడికి రష్యాని ఖండించలేదన్నమాట. మనం కూడా ఒక వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేస్తాం. అంటే ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఒక రోగ్ కంట్రీ అని తెలుసు. కానీ ప్రత్యక్షంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. చైనా ప్రయోజనాలు చైనాకు ఉంటాయి, అమెరికా ప్రయోజనాలు అమెరికాకు ఉంటాయి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ప్రపంచం మొత్తం వచ్చి ఖండిస్తారని మనం కోరుకోకూడదు కూడా. ప్రపంచ రాజకీయాలే అవకాశవాద రాజకీయాలు అనమాట. ఇక్కడ మనం ఒక ప్రత్యేకంగా గమనిస్తే మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, మన స్వీయ రక్షణ అనేది ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా మనం తప్పు పట్టలేదు. మనం గమనిస్తే కనుక మనం డీప్ పాకిస్తాన్ లోకి వెళ్ళి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ కూడా అటాక్ చేసాం. కానీ ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తూ ఉంది. గమనించి మనం చేసిన దాన్ని తప్పు పట్టలేదంటే కారణం మనల్ని సమర్థించినట్టే. అంటే మన స్వీయ రక్షణ, మన సెల్ఫ్ డిఫెన్స్, మన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ మనకున్నట్టే అనమాట. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు వచ్చి మనకి రష్యా కాల్ చేస్తూనే ఉంది. రష్యా ఇమీడియట్ గా ఎవ్రీ అవర్ మనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అమెరికా మనతో టచ్ లో ఉంది. జేడీ వ్యాన్స్ కానీ వాళ్ళ యొక్క ఫారెన్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మనతో టచ్ లో ఉన్నారనమాట.